స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, నేను మీ ములగపాటి తెలుగు ట్రేడర్ని. ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ సండే అండి. సో చాలామంది నిన్నటి పిఎన్ఎల్ రిపోర్ట్ వీడియో చూసే ఉంటారు. శనివారం వీడియో రిలీజ్ చేశాను అనమాట. సో అందులోనే నా స్టాక్స్ సంబంధించిన అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను ఏంటనేది, ఎంతంత లాసుల్లో అంటే పిఎన్ఎల్ అన్రిలీజ్డ్ ఫండ్లో అయితే 28,000 మైనస్లో రన్ అవుతుంది. అంటే నా ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1,25,000 అబవ్ అనమాట. సో అందుకని లాస్ రన్ అవుతుంది. ఇట్స్ ఓకే ఫైనలీ. అండ్ మెయిన్ థింగ్, నేను పిఎన్ఆర్ రిపోర్ట్లో కామెంట్ కూడా చూశాను అనమాట. సో అందులో గోపి వేంద్ర గారు డెఫినెట్లీ మీరు క్రాస్ అవుతారని చెప్పేసి అన్నారంటే ఒక పాజిటివ్ కామెంట్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఆ కామెంట్ ఎందుకు పెట్టారు అంటే, నేను చెప్పాను అంటే ఈ మంత్ 12,000 ఇన్వెస్ట్మెంట్తో నేను ట్రేడ్ చేశాను. 9% ప్రాఫిట్ అనమాట. అంటే 12,000 నుంచి 13,400కి తీసుకొచ్చాను నేను ప్రాఫిట్స్. సో నేను టార్గెట్ 13,000 అనుకున్నాను. 13,000 క్రాస్ అయిపోయి ఇంకో 400 ఎక్స్ట్రా కొట్టాను అనమాట. సో ఈ వీక్ ఏంటిది టార్గెట్ వచ్చి 14,000 అనమాట. సో కాబట్టి మనం 13,400 క్యాపిటల్ తోటి మనం ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నాము. సో చూడాలి విల్ ఐ క్రాస్ ఆర్ నాట్ అనేది, దానికి రిలేటెడ్గా ఆయన కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైవ్ స్ట్రీమ్లో కామెంట్ పెడితే చాట్ కామెంట్ పెడితే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, కానీ బట్ నాకు ఇలాగ వీడియోలో కామెంట్ పెట్టడం చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు నాకు ఒక మంచి అదేంటిది రిలేషన్ కూడా మెయింటైన్ అవ్వడం బాగుంటుంది అనమాట. కామెంట్ ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో దట్ వాస్ ఫైన్. అండ్ ఇంకా కరెంట్ అఫైర్స్లో చూసుకున్నట్లయితే ఢిల్లీలో బీజేపీ విన్ అయింది. సో ఇది మార్కెట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బీజేపీ విన్ అవ్వడం మార్కెట్ ఒక పాజిటివ్ సంకేతం అని అనుకోవచ్చు. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్వేస్ గివ్ ఏంటిది మార్కెట్ అనేది పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. సో అంటే అస్తమాట్లు గవర్నమెంట్ పడిపోతూ ఉంటే సో మార్కెట్లు కూడా పడిపోతాయి. సో దానివల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎన్ని పాజిటివ్స్ వచ్చినా సరే అసలు యాక్చువల్లీ ఇగ్నోర్ చేస్తుంది. బట్ ఏమో మరి మండే సెషన్స్ ఇది ఇగ్నోర్ చేస్తుందా లేదా పాజిటివ్ అట్మాస్ఫియర్ని అడ్మైర్ చేసుకుని మార్కెట్ ముందుకెళ్తుందా అనేది మండే మార్కెట్ సెషన్ చూడాలి. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడకూడదండి. సండే రోజు కూడా మనం దీని గురించే మాట్లాడితే ఇంకా ప్రతిసారి తెల్లార్లు దీని గురించే మాట్లాడుకుంటే పని అవ్వదు. సో నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ సండే రోజు కదండి, టైం స్పెండ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సాటర్డే అలాగో మీరు స్పెండ్ చేస్తుంటారు. సండే కొంచెం ట్రై చేయండి, ఇంకా బాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. ఓకేనా? క్వాలిటీ టైంని రిలీజ్ చేయండి. ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే మీకు మీ ఎదుటి వాళ్ళు మీతో కలిసి ఉండే వాళ్ళకి కూడా మంచి బాండ్ అని ఉంటుంది. ఓకేనా? సో ఇట్స్ విల్ ఇండికేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఏం చెప్తాను అంటే, మీకు మార్కెట్ గురించి చెప్పనండి, కానీ మీకు స్కిల్ అనేది ఎంత ఇంపార్టెంట్, అసలు మనం ఏ క్రైటీరియాస్ని మనం కవర్ చేసుకోవాలి, స్కిల్ అనేది ఎంత ఇంపార్టెంట్, మనం నేర్చుకున్న కోర్సెస్ కావచ్చు, మనం నేర్చుకున్నటువంటి అదేంటది డిగ్రీస్ కావచ్చు, అవి స్కిల్కి దీనికి ఎంత డిఫరెన్సేషన్ ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. స్కిల్ అనేది ఎంత ఇంపార్టెంట్, బేసిక్గా 7. దీన్ని ఓల్డ్ టర్మినాలజీలో ఒకటి ఉంటుంది, గుప్త గుణాలు అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. మీరు ఇది చాలామంది ఓల్డెస్ట్ అంటే మనకు లేట్ 80s 90sలో దీని గురించి చెప్తారు, గుప్త గుణాలు అని. ఎవరైనా అడగండి గుప్త గుణాలు అంటే ఏంటని అడగండి. సో అవి చెప్తాను ఇప్పుడు చూడండి. గుప్త గుణాలు అంటే మెయిన్ వచ్చేటప్పుడు యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ అంటే మనం చూసే దృక్పథం అనమాట. మనం ఏదైనా మనం చేసేటువంటి ప్రాస్పెక్ట్, అంటే మనం ఏం చేస్తున్నాం, ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద మన కోణం ఎలా ఉంటుంది, దాన్నే యాటిట్యూడ్ అని అంటారు యాక్చువల్లీ. సో తర్వాత బిహేవియర్ చేంజ్. సో బిహేవియర్ చేంజ్ అంటే యాక్చువల్లీ రెండో పాయింట్ బిహేవియర్ చేంజ్ అంటే ఏంటంటే ఏం లేదండి, సింపుల్. మనం మాట్లాడే పర్సన్స్ తోటి, ఓకేనా? సో మనం మాట్లాడే ఎవరైనా మనకంటే చిన్న పిల్లవాడు ఒకడు వచ్చాడు, వాడితో ఎలా మాట్లాడతాం, అరే బాబు ఏంటి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం జాబు, పెద్ద ఏమవుతాం, అలా అటువంటి మనకంటే చాలా చిన్న పిల్లవాడు వచ్చినప్పుడు మనం కూడా చిన్న పిల్లవాడు లెవెల్కి వచ్చి మనం మాట్లాడాలి. సో అది బిహేవియర్ చేంజ్ అనమాట. మనం అడాప్ట్ చేసుకుని ఓకే అలా మాట్లాడాలి. ఇప్పుడు ఆ చిన్నపిల్లడితో మాట్లాడినట్టు డైరెక్ట్గా వెళ్ళి మనం ఏదైనా మన సబ్స్క్రైబర్ కానీ లేదా ఒక అమ్మాయి కానీ వచ్చిందనుకో, ఏంటమ్మా చూ ఇలా పట్టుకున్నాం అనుకో, ఏంటి ఇంకా
ఎట్రా బాబు ఇదే ట్రేడింగ్, నేను చిన్నపిల్లలు అనుకుంటున్నాడా, ఇలా కట్టుకుంటున్నాడు ఏంటి, మనల్ని ఇలా నొక్కుతున్నాడు ఏంటి అని ఏదో ఒక రకమైన ఇష్యూ అవుతుంది. సో బిహేవియరల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రియేటివిటీ. మనం ఏ పని చేసినప్పుడు కూడా క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం క్రియేటివిటీ లేకపోతే ఏం చేయలేం. మన స్టాక్ మార్కెట్లో కూడా క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్ యాక్షన్. ఏంటి క్రియేటివిటీ స్టాక్ మార్కెట్లో ఏముంటుంది, మనం కొత్తగా ప్యాటర్న్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ లేట్ 90s వాళ్ళు, లేట్ 20s వాళ్ళు, 21 సెంచరీస్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ క్రియేటర్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి అనలిటిక్స్ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్ని అన్లాక్ చేసి తెచ్చారు. మరి నువ్వేం చేసావు? ఓకేనా, కొత్తగా అంటే నేనేం చేస్తాను, నేను ఈ హెడ్జింగ్ అనేది స్టాక్స్లో కూడా తీసుకురావడం జరిగింది. సో అయితే ఎవరు చేయడండి హెడ్జింగ్, ఇలా చేయండి. ఎవరు తయారు చేయనటువంటి ప్యాటర్న్స్ మీరు చేయగలిగితేనే ప్రాఫిట్ సంపాదించగలుగుతారు. కొత్త మార్గాన్ని క్రియేట్ చేయాలి. ఓల్డ్ స్ట్రాటజీస్ మీరు ఫాలో అయితే ఆల్రెడీ ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఆపరేటర్స్, అంటే ఈ స్టాక్ మార్కెట్స్ రన్ చేసేటువంటి ఆపరేటర్స్ ఉంటుంది, పైకి కిందకి దింపే ఆపరేటర్స్ పైన బీఎస్సీ ఎన్ఎస్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వర్క్ చేస్తారు. అన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలియదా ఈ స్ట్రాటజీ అప్లై చేస్తున్నా, ఈ స్ట్రాటజీ అప్లై చేయించవచ్చు, మేబీ ఈ స్ట్రాటజీ అప్లై చేస్తూ చాలామంది ఉంటుంటారు, మనం ఎలా కాకుండా ఎలాగ వెళ్దాం. సో ఈ విధంగానే ఉంటారు. బిగినరు మీకు ఒక గోల్డెన్ ఐడియా చెప్తానండి. బిగినర్ ఎప్పుడు కూడా ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్స్ కొడతాడు, లేదా రెండో ట్రేడ్ అని ప్రాఫిట్ కొట్టేస్తాడు. ఎందుకు కొడతాడు అంటే ఆడికి మైండ్లో ఎటువంటి స్ట్రాటజీ లేదండి, ఎటువంటి స్ట్రాటజీ లేదు మైండ్లో, బ్లైండ్గా పెడతాడనమాట. అసలు ఆడికి స్ట్రాటజీ అంటే ఏంటో కూడా తెలియదు. అంటే ఓల్డ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఆల్రెడీ రికార్డెడ్ అయిపోయినాయి. ఓకేనా, కొత్తగా ఎవరైనా క్రియేటివిటీ ఉంటేనే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. సో డిసిప్లిన్. మీరు ఓకే ఈరోజు 2 ట్రేడ్లు చేసాం, రోజుకి 1 ట్రేడ్ చేసాం, సరిపోయింది, అర్థమైందా? ఓకే ఈరోజు ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ కొట్టాం ఒక 250 రూపీస్, 250 రూపీస్ కానీ 300 రూపీస్. రెండో ట్రేడ్ కూడా తీసుకున్నాం, అందులో ఒక 100 రూపీస్ లాస్ అయింది, మొత్తానికి కలిపి 150 రూపీస్ పిఎన్ఎల్ అయింది. సో రోజుకి 2 ట్రేడ్స్ అంతే, ఫైన్ అండి. ఎక్కువ చేయొద్దు ట్రేడింగ్ అనేది, దడదడ కొట్టేయద్దు. 4-5 ట్రేడ్, 4-5-6 ట్రేడ్ చాలామంది చేస్తారు, ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. అది చాలా అది ఇంపాక్ట్ చూపిస్తుంది మీ యొక్క ఏదంటే ట్రేడింగ్ సెషన్స్లో కావచ్చు, మీరు రన్ చేస్తున్నట్టు. అది చాలా డిసిప్లిన్గా మెయింటైన్ చేయండి. రోజుకి 1 or 2 అంతే, ఎక్స్ట్రీమ్లో వెళ్ళిపోద్దు. తర్వాత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇది మన సంబంధం లేనిదే స్టాక్ మార్కెట్లో, బట్ కానీ ఒక క్రియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేదా మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఓకేనా, మనం ఎంత సులభంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇప్పుడు నాకు చాలా వర్తిస్తుంది అనమాట. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విషయం అనేది ఎంత ఎఫెక్టివ్గా అంటే మీకు ఎంత సింప్లిఫైగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది చాలా ఇంపార్టెంట్. దీని గుప్త గుణాలు అంటారు చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు చెప్పరండి ఇలాంటి విషయాల గురించి, కానీ చాలా ఓల్డెస్ట్ పర్సన్స్ చెప్తారు. అంటే నేను ముసలోని కాదు, బట్ కానీ ఈ విషయాల గురించి నేను విన్నాను. అంటే నేను చాలా దేశంలోనే చాలా కంట్రీస్లో వర్క్ చేశానండి, ప్రపంచంలో చాలా ప్లేసెస్లో వర్క్ చేశాను. అందువల్ల నాకు నేను వర్క్ చేసేటప్పుడు ఎక్కువ వినేవాడిని, మాట్లాడేవాడిని కాదు. ఎక్కువ వినేవాడికి నాలెడ్జ్ పెరుగుతుంది, ఎక్కువ మాట్లాడేవాడికి నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే, జస్ట్ నార్మల్ చెప్తున్నాను ఊరినే. ఓకే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్కి చెప్పాను. తర్వాత ఫోకస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం అసలు స్టాక్ మార్కెట్లో ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత టార్గెట్ పెట్టుకుంటున్నాం, మన టార్గెట్ రీచ్ అయిపోయిందా, ఫోకస్ అనేది ఉండాలి. ఓకే రీచ్ అయిపోయింది, ఓకే అంతతో సాటిస్ఫాక్షన్ అవ్వాలి. లేదు 1000 రూపాయలు మనం అనుకున్న టార్గెట్ క్రాస్ అయిపోయింది, మంచి ఫోకస్ పెట్టాం, 1000 రూపాయలకు కంప్లీట్ అయ్యింది, అంతటితో సాటిస్ఫాక్షన్ అవ్వాలి. లేదు ఇంకా ట్రేడ్, ఇంకా లాభం, ఇంకా అత్యాశ అనేది స్టాక్ మార్కెట్లో చాలామంది అత్యాశ పడతారు. అది చాలా డేంజర్ అండి, అది మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో అత్యాశ పడద్దు, మెయిన్గా ఫోకస్ చేయండి మీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి. అంతే, మెయిన్ 7 కూడా గోల్సే. ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోండి. సో ఇది మనం ఇది అచీవ్ చేయాలని చెప్పేసి, ఇది అంతకుమించి ఇంకేంటి లేదండి. ఇది 7. ఈ 7 ఏంటంటే 7 గుప్త గుణాలు అంటారు దీన్ని. మెయిన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్.
ఇది మీ నిత్య జీవితంలో కూడా మీరు అప్లై చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతారు. అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్లో కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. వీటిని మనం యూజ్ చేసుకుని ఈ యొక్క 7 క్వాలిటీస్ని యూజ్ చేసుకుని మనం ఎంతో కొంత మంచి ప్రయోజనాలు సంపాదించవచ్చు. అంటే ఏం సంపాదించవచ్చు బ్రో, ఎలా సంపాదించవచ్చు అంటే ఎస్, మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు, లేదా మనం స్టాక్ మార్కెట్లో అప్లై చేసేటువంటి కొన్ని స్ట్రాటజీస్ కావచ్చు, వీటికి చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? సో దట్స్ ఇట్ గైస్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జస్ట్ పీస్ఫుల్గా ఈ సాటర్డే అయిపోయింది కాబట్టి వదిలేసేయండి. సండే ఈ ఈవినింగ్ వరకు ఆనందంగా హ్యాపీగా పడుకోండి, లేదా ఏ పని లేకపోతే పడుకోండి, లేదా టైం స్పెండ్ చేయండి, సినిమాకి వెళ్ళండి. బ్యాచిలర్స్ అయితే ట్రై చేయండి బయటకి అటు తిరగడానికి. ఓకేనా? ఇంట్లో కూర్చోవద్దు. దట్స్ ఇట్. ఓకేనా? సో ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.